నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అనకాపల్లి నుంచి వస్తున్నామండి. ఓకే. మాకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చేసుకున్నామండి. మా జీవితంలో మా జన్మ ధన్యమైపోయిందని చాలా చాలా సంతోషంగా హ్యాపీగా దర్శనానికి వచ్చామండి. అంతే అద్భుతంగా దర్శనం కూడా చాలా బాగా అయితే అయ్యిందండి. ఆ ఆనందాన్ని అంటే మేము వ్యక్తపరచలేకపోతున్నాం. అది నిన్న సాయంత్రం 6 గంటలకి దర్శనం అయ్యిందండి. చాలా అద్భుతంగా అంటే ఉత్తర ద్వార దర్శనం ఈ విధంగా అవుతుందా అని చెప్పేసి అని ఫస్ట్ టైం నాకు తెలిసిందండి. నిజంగా మేము ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే రాలేదండి. ఈ విధంగా లక్కీ ట్రిప్ లో స్వామివారు మమ్మల్ని సెలెక్ట్ చేసి దర్శనానికి రప్పించారని అనిపించింది మనసుకి. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా చాలా బాగున్నాయండి. నిజంగా ఈ లక్కీ ట్రిప్ వల్ల వాళ్ళ మేము ఇక్కడికి వచ్చామండి. నిజంగా చెప్తున్నాను. ఈ ఫ్లవర్ షో డెకరేషన్ కానివ్వండి, ఈ లైటింగ్ కానివ్వండి, 2 కళ్ళు సరిపోలేదండి రాత్రి మాకు. నిజంగా చెప్తున్నామండి. అస్సలు అయితే రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇవన్నీ చూసి ట్రైన్ టికెట్లు పోతే పోనీ అని చెప్పి ఇక్కడ ఉండి అన్ని చూసి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి అన్ని చూస్తున్నామండి. నిజంగా చాలా చాలా బాగుందండి దర్శనం అయితే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అనకాపల్లి జిల్లా, అనకాపల్లి. నా పేరు శ్రీనివాసరావు. నేను ఎన్నో ఏళ్ల బట్టి తిరుపతి వస్తున్నాను, కానీ ఏ రోజు వైకుంఠ ద్వార దర్శనానికి రాలేదు. ఎందుకంటే వైకుంఠ దర్శనం అంటే ఎక్కువ భక్తులు ఎక్కువ వస్తారు, క్రౌడ్ ఎక్కువ వస్తుంది, తొక్కిసలాట జరుగుతుంది, అంత ఇబ్బంది పడడం ఎందుకని అనుకున్నాం. కానీ లక్కీ డీప్లో ఆ సోమవారం మమ్మల్ని పిలిచారు. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు, కానీ ఏ రోజు ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనానికి రాలేదని అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది అండి ఈ దర్శనం మాత్రం. జీవితంలో అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే ఇలాంటి దర్శనం దొరుకుతుందని అనిపించింది. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? మాకు 2 కళ్ళు చాలలేదండి. నిన్న రాత్రి మాకు దర్శనం అయిపోయిన తర్వాత మాకు రిటర్న్ జర్నీ టికెట్లు కూడా చేయించుకున్నాం. క్యాన్సిల్ కూడా చేసుకోలేదు. పోయినా పర్వాలేదు, మళ్ళీ ఈ లైటింగ్, ఈ ఫ్లవర్ డెకరేషన్, ఇక్కడ చూసిన ఏర్పాట్లు చూసి మళ్ళీ మనం ఇలాంటివి చూడలేము అని ఉండిపోయాం. ఈ రోజు ఉండిపోయి రేపు వెళ్దామని డిసైడ్ అయిపోయి ఉండిపోయాం. చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, బోర్డు వారికి, కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మాత్రం తెలియజేసుకుంటాం. రైట్ అండి. థ్యాంక్ యూ. అన్నయ్య ఎక్కడ